ప్రజలు గెలిపించింది వాకౌట్లు చేయడానికి కాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. సభ నుండి బయటకు వెళ్లి రాజకీయ డ్రామాలు చేయడం సరికాదన్నారు. సభలోనే ప్రభుత్వానికి చెమటలు పట్టించాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ, రైజింగ్ తెలంగాణ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెయిన్గా నిన్న జీఎస్టీ పైన ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు మీ మైక్ని కట్ చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటారు సార్? మెయిన్గా జీఎస్టీ గురించి చెప్పాల్సి. నా ప్రతిపక్షం అన్నప్పుడు మైకులు కట్ చేస్తారు, అది అలవాటు అయిపోయింది. ఎవరు నేర్పారు? అది 2014 నుంచి ఆ అలవాటు మొదలైంది. అంతకుముందు అధికార పక్షము ప్రతిపక్షము సద్విమర్శలు చేసుకునేవారు. ఎంత ఉద్రేకంగా మాట్లాడినా భాషా ప్రయోగము గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే అధికారం నాదే కదా, అవతలోడు ఏం చేస్తాడు, నేను మైక్ కట్ చేస్తాను చేసుకొని ఏం పోయేది ఉన్నది. ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పచ్చు. ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడిందే ప్రజలు చూస్తారనుకుంటే తప్పు. మీడియా ఉంది, పేపర్ ఉంది, ప్రజల మధ్యన ఉద్యమం ఉంది, ఎన్నో రకాల పనులు చేయొచ్చు. కాబట్టి మైక్ కట్ చేస్తే పోయేది ఏంటండి, దాంట్లో ఏమి ఇబ్బంది. ఇంధన సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు పెట్రోల్ ఇథనాల్ కలుపుతున్నారంటూ కూడా ఎంఐఎం వాకౌట్ చేసిన పరిస్థితులను మీరు చూస్తున్నారు. ఎంఐఎం వాకౌట్ చేయలేదు, ప్రొటెస్ట్ చేసి మాట్లాడిపోయారు. ఇక్కడే తేడా ఉంది. అక్బరుద్దీన్ గారు అక్కడ ప్రొటెస్ట్ చేశారు. జిఎస్టీకి నేను అగెనెస్ట్. ప్రొటెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఏదైతే బిల్ చేస్తారో ఆ బిల్ని వ్యతిరేకించిన వాళ్ళు మాత్రమే ప్రొటెస్ట్ చేయాలి. సో అక్బరుద్దీన్ గారు జిఎస్టీని వ్యతిరేకించారు. ఆయన ఉద్దేశంలో ఈ రాష్ట్రం నుంచి 1,00,000 పోతే ఈ రాష్ట్రంకు 30,000 వస్తుంది అనేది ఆయన ఆలోచన. ఆయన జిఎస్టీ వద్దు అని అన్నాడు, ప్రొటెస్ట్ చేసిండు, వెళ్ళిపోయిండు. బీయింగ్ ఎమ్మెల్యే ఆయన అభిప్రాయం, ఎంఐఎం పార్టీగా ఆయన అభిప్రాయం. అది ప్రొటెస్ట్ చేసిపోవడం వేరు, వాకౌట్ చేయడం వేరు. మోటార్ వెహికల్ పాలసీ ఈరోజు మీరు క్వశ్చన్ లేవనెత్తుతున్నారు. అయితే ఆ కాలం చెల్లిన వెహికల్ కూడా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ పొల్యూషన్లో ఆ విధంగా వస్తుంది. మరి దాన్ని అరికట్టే ఏమన్నా ఇది ప్రశ్నించారు? కాలం చెల్లిన భవంతులే ఉన్నాయి, కాలం చెల్లిన మనుషులే ఉన్నారు, కాలం చెల్లిన వెహికల్లతో ఉన్న సమస్య కూడా తెలుసు. అది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ప్రభుత్వం అనేది, ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏం చెప్తారు? గౌరవ మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు చెప్పిన తర్వాత మేము ప్రశ్నిస్తాం, ఆయన క్లారిఫికేషన్ ఇస్తారు. మెయిన్గా చూసుకుంటే ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజలు మా సమస్యలను పరిష్కరిస్తారు, మా సమస్యలను లేవనెత్తుతారంటూ అసెంబ్లీకి పంపించారు. మరి ఈ విధంగా బైకట్లు చేస్తూ ప్రజల సమస్యను కూడా వినిపించకుండా బైకట్లు చేయడం వల్ల ఎట్లా చూడొచ్చు? నేను అదే చెప్తున్నా, వాకౌట్లు బైకౌట్లు అనేది తప్పు అని చెప్తున్నాం. నిజంగా ఎవరైనా కానివ్వండి, నిజంగా నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి, నేను మాట్లాడింది ప్రతిదీ నిజమే అబద్ధము కాదు అని నమ్మకం ఉన్న వ్యక్తి, తన మీద తనకు నమ్మకం ఉంటే ఆ సభలో ఉండి, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంను అధికార పక్షంతో, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షాన్నితో మాట్లాడడానికి మాత్రం రావాలి. కానీ తన మీద తనకు నమ్మకం లేనప్పుడు, తప్పు చేసినప్పుడు, తప్పించుకోవాలని అనుకున్నప్పుడు వాడే పదాలే వాకౌట్, బైకాట్. అయితే చివరిగా సార్, హిల్ట్ పాలసీ పైన ఈరోజు కేవలం 30%కే భూములను చేస్తున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏం ఆధారాలు చూపెట్టమనండి కదా, వాళ్ళని ఆధారాలు చూపెట్టడం. అసలు యాక్ట్ చదివిరా? 27 యాక్ట్ ఏమనుంది, 20 యాక్ట్ ఏమనుంది? ఇతర రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు దానికి దీనికి తేడా ఏంటి, దీనివల్ల నష్టమేంది అనేది ఆలోచించాలి తప్ప విమర్శ చేస్తూ కోట్ల గురించే మాట్లాడితే ప్రజలందరూ అమ్మ కోట్లట, అరే గన్ని లక్షల కోట్ల, ఒక 5 ఎలక్షన్లకు పనిచేస్తాయని మాట్లాడే పరిస్థితికి వచ్చింది, దిగజారిపోయింది. ఇది రాజకీయ నాయకుల అవలక్షణం అని చెప్తున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సమస్యల కొరకు ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ప్రజా సమస్యల కొరకు పోరాడాలి, అసెంబ్లీ వచ్చేసి దాన్ని లేవనెత్తాలి. కానీ బైకాట్లు చేయడము ఈ విధంగా మొత్తంగా కూడా తీవ్రమైన సమస్యగా మారుతుంది అంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.